ప్రేమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనాలు. ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే, ప్రియులారా మీరు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు మీరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో మనమందరము కడగబడిన వారము, దేవుని ఉన్నతమైన రాజ్యానికి వారసులం. అందును బట్టి ప్రియులారా, ముఖ్యంగా మనము విమర్శనకి లోనవ్వకూడదు. విమర్శించేవారుగా, అపవాసించేవారుగా, వారి విషయాలను మనం ఎత్తి చూపించేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం వారితో నడిచాం. వారి మార్గము మనకి యథార్థతని, వారు నడిచే మార్గం యథార్థతని మనం వారితో కూడా నడిచాం ప్రియులారా. వారు చాలా గొప్పవారని, వారు బోధించినట్టు ఈ లోకములో ఎవరు బోధించరని, మనము సావాసం చేస్తే వారితోనే సావాసం చేయాలని, వారి బోధలోనే మనం నడుచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాం. నడుచుకున్నాము కూడా, నడిచాము కూడా. నడిచాం. వారి వెనకాల మనము సాకారులుగా ఉన్నాము. మీటింగ్స్ పెట్టాం, గొప్పవారని ప్రసారం చేశాం. ప్రియులారా, క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు, ఆత్మ నడిపింపులో మనము నడుస్తున్నప్పుడు వారి మార్గము సరైనది కాదని మనము తెలుసుకున్నాం. అవును ప్రియులారా, తెలుసుకున్నాం ఖచ్చితంగా. వారిని విడిచిపెట్టాం. వారు గొప్పవారని, వారి వంటి వారు ఇంకెవరూ లేరని, ఉండరని మనము తాళం వాయించాం. అవును, నడిచిన వారిని, వారితో తాళం వాయించిన వారిని, వారి వెనకాల మనము కూడా మీసాలు తిప్పిన వారమే. నేను కాదు సుమా, మీరు అందుకే మీకు చెప్తున్నాను. నేను ప్రారంభంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. కానీ ఇప్పుడు క్రీస్తు వెలుగు అయితే ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆత్మశాత నడిపింపబడుతున్నాము. క్రీస్తులో పరిపూర్ణంగా నడుస్తున్నాము. ఆయన వెలుగు మన మీద ప్రకాశించినందున పరిపూర్ణంగా ఆయనలో మనం నడుచుకుంటున్నాం. ఇప్పుడు మనము వారి మార్గము సరైనది కాదని మనము తెలుసుకొని వాక్యాన్ని ఇప్పుడు అనేకులకి ప్రకటించుతున్నాం. అవునా కదా? క్రీస్తుని పరిపూర్ణంగా విశదపరచుచు అనేకులని ఆయన వైపు తిప్పుచున్నాం. అవును, అప్పుడంటే మనం వారే గొప్పవారని, దేవుని కంటే గొప్పగా వారినే మనం గణపరిచాం, వారినే గొప్పగా ప్రసారం చేశాం. అయితే ప్రియులారా, ఇప్పుడు వారిని విడిచిపెట్టాం. వారి మార్గం సరైనది కాదని అందుని బట్టి ఇప్పుడు వారు ఇలాంటి వారు, అలాంటి వారు, ఇలా చేశారు, అలా చేశారు, అలాగున్నారు, ఇలాగున్నారని వారిని మనం విమర్శించేవారుగా మనం ఇప్పుడు ఉండకూడదు. ఎందుకంటే నేను వారి తరపున మాట్లాడతలేచ్చమ్మా. మనమందరం రేపొద్దున పరలోకం వెళ్ళాలి. తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చున్నట్లుగా, క్రీస్తు కుడిపార్శ్వమున మనమందరం కూర్చుండాలని, మీరెవరు విమర్శనకు లోనవ్వకూడదని పౌలు చెప్పినట్లుగా ఈ మాటలు నేను చెబుతున్నా. మనం ప్రకటించవలసినది ప్రకటిద్దాం. వారిని మన ప్రసంగంలోనికి తీసుకురావద్దు. ప్రసంగించే మాటల్లోనికి, ఆ బోధలోనికి వారిని తీసుకురావద్దు. ఓకేనా? గలతీ రాసిన పత్రిక 5:17 రాయబడింది, మీరు ఆత్మశాత నడిపింపబడిన వారై శరీర కార్యాల్లో మీరు పాల్గొనవద్దు. ఓకేనా?
వాడు మిస్సాలు తిప్పాడు, ఇటు తొడలు సరిశాడు. ఈ విమర్శన మనకొద్దు. వారిని విడిచిపెట్టాము, మరలా జ్ఞాపకం చేసుకొనవద్దు. ఓకేనా? నేను చెప్పబడిన ఈ మాటలు మీకు అర్థమైంది అని నమ్ముచున్నాను. ప్రభు మనందరినీ ఆయన ఉన్నతమైన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్.